సమూయేలు రెండవ గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనాన్ని నేనే చదువుతున్నాను. 267 పేజీ నెంబరు. సమూయేలు రెండవ గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరపోసాను గనుక వారు దాగిన సంగతి ఎవరికిని తెలియకపోయెను. ఆ ఇంటి ఇల్లాలు. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ మీరు జరిగించిన ఆరాధనను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్నటువంటి వాక్య సమయం మాకు మా కుటుంబాలకి అనేక మంది కుటుంబాలకి ఆశీర్వాదకరంగా చేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, పాత నిబంధన బైబిల్ గ్రంథంలో సమూయేలు రెండవ గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నాము. చదవండి మరలా. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే ఇల్లాలు కనిపిస్తూ ఉంది పిల్లారా. ఇల్లాలు వినండి వాక్యం జాగ్రత్తగా. ఇల్లాలు అనంటే ఎవరినంటారు ఇల్లాలు అని? ఇల్లాలు అంటే అది నిజంగా చాలా గౌరవార్థమైనటువంటి మాట, చాలా చెప్పుకొద్దకటువంటి మాట. అందరికీ రాదు ఈ బిరుదు, కొందరికే వచ్చింది ఈ బిరుదు పిల్లారా. ఇల్లాలు అంటే ఆమె ఉండేటువంటి ప్లేస్ ఎక్కడ? ఇల్లాలు అనగా ఎవరిని అంటారో ఆ మాట బైబిల్ గ్రంథములో లూకా రాసిన సువార్త 1:27. క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం లూకా సువార్త 1:27 పేజీ నెంబర్ 49 క్రొత్త నిబంధన. దావీదు వంచస్తుడైన ఏసోపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన చాలు కన్యక. ఇందాక మనం చదువుకున్న వచ్చును ఇల్లాలు, ఇప్పుడు చదువుకున్న వచ్చును కన్యక. కన్యక అంటే ఎవరు? ఇల్లాలు అంటే ఎవరు? కన్యక వేరు, ఇల్లాలు వేరు. ఇల్లాలు వేరు, కన్యక వేరే పిల్లరము. ఇంకా చెప్పాలంటే ఆడమనిషిలో రెండు పద్ధతులు. ఆడమనిషిలో రెండు పద్ధతులు. అందులో ఒక పద్ధతి ఏంటంటే కన్యక అంటే ఇంకా ఏం కాలేదు. ఏమండి ఇంకా ఏం కాలేదంటే వివాహం కాని ఆడమనిషిని, ఎదిగిన ఆడమనిషిని, యవనస్తురాలని చెప్పే పేరేంది? కన్యక అంటారు పిల్లారా. కన్యక ఇప్పుడు ఏమైంది? బైబిల్ గ్రంథములో ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. మొదటి పుస్తకం పేజీ నెంబరు 14. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అంతే, ఆమె ఒక వ్యక్తికి ఏం చేయబడింది పిల్లరా? వివాహం ద్వారా, పెండ్లి ద్వారా ఆమె ఒక వ్యక్తి జీవితంలో భారీగా ఏర్పడింది. ఆమె ఒక ఇంటికి కోడలుగా ఏర్పడింది. ఈ కన్యక అనబడిన వ్యక్తి ఏమైంది? ఇల్లాలు అయింది పిల్లరా. ఇల్లాలు అంటే అంత చిన్న విషయం కానే కాదు. నాకన్నా ఇక్కడ చాలా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం.
ఇల్లు చూడు. ఏం లేదు ఇప్పుడు మీరు సామెత, ఇల్లు చూడు ఇల్లాలను చూడు. ఇంటిని చూడగానే ఇల్లాల యొక్క పనితనం కనబడిద్దని అంటారు. మరి నాకు తెలీదు, మరి మీరేమంటారు? ఇల్లు చూడగానే ఇల్లాల యొక్క పనితనం అర్థమైందంట పిల్లారా. ఇంకొక సామెత చెప్పనా? హృదయానికి అర్థమేది ముఖం. హృదయంలో సంతోషం ఉంది, మొహం ఎలా ఉంటుంది? ఫోకస్ లైట్ లాగా దగదగ వెలిగిపోతూ ఉంటుంది. హృదయంలో బాధ ఉంది, మొహం ఎట్టుంటుంది? ఎంత ప్రయత్నం చేసినా మొహం అంతా కూడా అలాగా ఎక్కడికి ముడుచుకుపోతూ ఉంటుంది పిల్లారా. అంటే హృదయానికి అర్థం ముఖం. హృదయంలో ఏముందో ఇట్టే చెప్పగలిగింది ముఖం. అలాగే ఇల్లు చూడగానే ఇల్లాలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను చెప్పట్లేదు, మీలో దాదాపుగా చాలామందికి ఈ సంగతి తెలిసే ఉంటుంది పిల్లారా. అందుకని మన పూర్వీకులు చెప్పే మాట ఏంటంటే, ఇల్లు చూడు ఇల్లాలను చూడు అన్నారు పిల్లారా. బైబిల్ గ్రంథంలో మనకు ఒక ఇల్లాలు కనపడతా ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, ఆ ఇల్లాల యొక్క పేరు రాయలా. మనకి ఇల్లాలు పేరు ముఖ్యమా, ఇల్లాలు ముఖ్యమా? ఆ లెక్కకు వస్తే పిల్లలు గమనించండి, ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇలాంటి తల్లి ఉంటుంది. ఎవరు? ప్రతి ఇంటికి ఒక వ్యక్తి ఉంటుంది, ఆమె పేరు ఇల్లాలు అంటారు పిల్లారా. ఇల్లాలకు ఉండాల్సిన లక్షణము ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి లక్షణం కనబడటం చాలా తక్కువగా ఉంది. రండి పాటలోనికి వెళ్ళి ఈ మంచి దినంలో దేవుని యొక్క సందేశం ద్వారా మన దీవెనలను పొందుదాం. ఆ ఇంటి ఇల్లాలు అంట పిల్లారా. సందర్భం ఏంటంటే 17వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నా ఆలోచన ఏమనగా, నా ఆలోచన చెప్తున్నాడు ఒక ఆయన. ఎవరికి? అబ్షాలోము అనబడిన డూప్లికేట్ రాజుకు చెప్తున్నాడు. ఈయన దేవుని చేత ఏర్పరచబడ్డ రాజు కాదు. తనకు తానుగా రాజు కావాలని అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి, తండ్రికి బాధ కలిగించి, తండ్రి బ్రతికి ఉండగానే తండ్రి స్థానాన్ని అక్రమంగా వెళ్ళిపోయి దాన్ని ఆక్రమించుకున్నాడు పిల్లారా. వాస్తవంగా రాజుని పిలిపించుకున్నాడు, కానీ ఇతడు దేవుడు ఏర్పాటు చేసిన రాజు మాత్రం కానే కాదు. అయితే అసలు రాజు ఉన్నాడు. ఆ రాజు అడవిలో ఉన్నాడు, ఆ రాజు అరణ్యములో ఉన్నాడు పిల్లారా. అతడు బతికున్నంత వరకు ఇతడు రాజుగా ఏం చేయలేడు, చలామణి కాలేడు. అందుకని సలహాలు తీసుకుంటున్నాడు. ఒక్కొక్కరిని సలహాలు తీసుకుంటూ ఉంటే ఈలోపు ఒక ఆలోచనకర్త వచ్చాడు. నా ఆలోచన ఇది అన్నాడు. ఏంటి నీ ఆలోచన అంటే, పిల్లలు గమనించండి, దాని నుండి బేర్షాబా వరకు చూసారా, లెక్కకు సముద్రపు ఇసుకు రేణువులంతా విస్తారమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని, చాలే తమ్ముడు నేను ముగిచేస్తాలే, అరణ్యానికి వెళ్దాం. అక్కడ దావీదు అనబడిన వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఈ సముద్రపు ఇసుకు రేణువులంత సైన్యంగా ప్రజలంగా మనం వెళితే ఎంత చిన్న ప్రాంతంలో ఉన్న అతను ఏం చేయొచ్చు, పట్టుకోవచ్చు. అక్కడికి కత్తితో అతన్ని హతమార్చవచ్చు. అప్పుడు నువ్వు రాజుగా సింహాసనం ఇక చక్కగా పరిపాలన చేసుకోవచ్చు. నా ఆలోచన ఏంటంటే, నువ్వు బయలుదేరాలి. ఆడికి అరణ్యానికి, యుద్ధానికి. ఎంతమందిగా పోవాలంటే అందరూ వెళ్ళిపోదాం. ఇంతమంది మధ్యలో దావీదు ఏం చేయలేడు, తప్పించుకొని పారిపోలేడు. అబ్షాలోము మనుషుడైనటువంటి ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు, అట్లాగైతే బయలుదేరదాం, వెళ్ళిపోయి ఆ దావీదు అనబడిన వ్యక్తిని పట్టుకొని చంపేద్దాం అన్నారు పిల్లారా. దావీదు ఒక ఇద్దరు మనుషుల్ని ఇక్కడ పెట్టాడు. ఎప్పటికప్పుడు విషయాలు, అరణ్యంలో నేను ఉంటాను, నాకు వచ్చి తెలియపరుస్తూ ఉండని చెప్పి ఒక ఇద్దరు మనుషులను ఆడపెట్టాడు. వీళ్ళు చెప్పుకున్నదంతా కూడా దావీదు మనుషులు
అక్కడ ఉండగా ఈ యొక్క వ్యక్తి దావీదు మనుషులకు ఆ సంగతి తెలియపరిచారు. ఈ సంగతి తెలియపరచటంగా అబ్షాలోము మనిషి ఏం చేశాడు? పసికట్టాడు. ఇప్పుడు అబ్షాలోము మనిషి దావీదు మనుషులు ఇద్దరిని పట్టుకొని చంపాలని వాళ్ళ వెనకాల పరిగెత్తుతారు. పిల్లరా, ఈ పరిగెత్తే సమయంలో తమ ప్రాణాలని కాపాడుకోవటానికి ఆ ఇద్దరు వచ్చిన 18 అధ్యాయం 17 తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు తెలిపెను. గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహురీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాక్కున్నారు. వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేశారు? ఒకని ఇల్లు ఉందంట, ఆ ఇంటి ముందే ఉంది బావి ఉందంట. తమ ప్రాణాలు కాపాడుకోవటానికి పిల్లరా బైబిల్ గ్రంథంలో వారిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ బావిలో దిగి, అంటే అది మెట్లుతో కూడిన బావి, ఆ బావిలో దిగి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అందులో దిగారు. పిల్లరా, ఇది పాత్రం. వినండి జాగ్రత్తగా. ఈ ఉరుకులు పరుగులు తీసుకుంటూ వస్తున్న శబ్దం, కాళ్ళ శబ్దం ఎవరిన్నారు? ఇల్లాలు. మన అంశం ఇల్లాలు, వినాలి. మన అంశం ఇల్లాలు. ఆ ఉరుకులు పరుగులు చేసుకుంటూ వస్తున్నటువంటి శబ్దము ఆ ఇంటి ఇల్లాలు వినింది. పిల్లరా, వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవటానికి గబగబా బావిలోనికి దిగి వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆ ఇంటి ఇల్లాలు వాళ్ళిద్దరి ప్రాణాలని కాపాడుకోవటానికి మీ అందరికి వందనాలు, తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. పిల్లలు ఊరకనే చెప్పలా ఇల్లాలని. ఆ ఇద్దరు ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. పిల్లారా, వాళ్ళు ఎప్పుడైతే బావిలోకి దిగారో వాళ్ళ యొక్క భయాన్ని గమనించింది. వాళ్ళు ఎంత ప్రాణభీతి కలిగి ఉన్నారో గమనించింది. ఈ సందర్భంలో నేనేం చేయాలి? ఇల్లాలుగా నేనేం చేయాలి? ఏం చేస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి అని చెప్పి తనను గురించి పక్కన పడేసేసి ఆ ఇల్లాలు పనిచేసిన తీరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కోసం రాసి పెట్టాడు. వచ్చిన 19 ఆ ఇంటి ఇల్లాలు. పిల్లరా, ఏది వాళ్ళు అక్కడ బావిలో దాగి ఉంటే ఆ ఇల్లాలు ఏం చేసింది? అమ్మా కొంచెం వినండి వాక్యం సహోదరులారా. ఇల్లాలు భర్త ఉన్నాడా లేడా? మరలడుతున్నా, ఇల్లాలు భర్త ఉన్నాడా లేడా? అసలు మీకు అంశం అర్థమైందా లేదా? ఇల్లాలు భర్త లేకపోతే ఆమె ఇల్లాలు అవ్వబడదు. మరి ఏమైంది? విధవరాలైద్ది. పెళ్ళి కాకపోతే ఏమైంది? కన్నికైద్ది. పెళ్ళి అయితే ఏమైంది? ఇల్లాలైద్ది. భర్తను కోల్పోతే ఏమైంది? విధవరాలైద్ది. ఇప్పుడు ఆమె కన్నిక, ఆమె ఇల్లాల, ఆమె విధవరాల. అంటే భర్త ఉన్నాడా లేడా? ఉన్నాడు. భర్త ఉన్నాడు. ఆమె గురించి కంటే ఆమె భర్త గురించి ఎక్కువ రాయబడింది. ఒకని ఇల్లు ఒకడు ఉన్నాడా లేడంటే ఉన్నాడు. పిల్లరా, కానీ అక్కడున్న పరిస్థితిని పిల్లరా ఆమె గమనించి ఆమె ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ఆమె ప్రవర్తిస్తూ ఉందన్నమాట. బైబిల్ గ్రంథంలో ఆ ఇద్దరు మనుషులు ఆ రకంగా అక్కడ పోయి లోపలికి వెళ్ళి దాక్కుంటూ ఉంటే ఇంతకు అది రాత్రి పగల అంటే బైబిల్లో ఉంది. రాత్రి పగల. వచ్చిన 16 మీరు త్వరపడి, అది పగల కాదు, ఏంటది? రాత్రి పూట ఇల్లాలో ఆ పరిస్థితులన్నీ గమనించి ఇద్దరు మగ మనుషులు పరిగెత్తుకుంటూ చందులో దిగితే నిజంగా ఆమె కాకోకుండా ఇంకా ఏ ఆడ మనిషి ఉన్నా ఏ ఇల్లాలో ఏం చేసింది? మా సహోదరులకి ఏం అర్థం కావట్లేదు. ఆమె కాకుండా అక్కడ మీరు ఎవరుంటే ఏం చేస్తారమ్మా? ఇంకేం చేసేది ఏముంది? పిల్లరా,
మామూలుగా ఉండదు ఈ వారం అనమాట. సామెతల గ్రంథం 31:21. సామెతల గ్రంథం 31:21 చదివి. అంటే ఇల్లాలు ఆ పరిస్థితిని బట్టి ఆమెకేమి రాలేదు, భయం రాలా. ఆ పరిస్థితిని బట్టి ఏమొచ్చింది, ధైర్యం వచ్చింది. నిజంగా ఆ పరిస్థితిని చూస్తే ఏ ఆడ మనిషికైనా ఏ ఇల్లాలకైనా ఏమొచ్చింది, భయం వచ్చింది. రాత్రిపూట ఇద్దరు మగ మనుషులు ఆ రకంగా ఉరుకులు పరుగులతో వచ్చారంటే ఆ రాత్రి అవసరం పగలైనా చాలు. అక్కడ ఆడ మనిషిగా ఉంటే ఇల్లాలకుంటే ఏమొచ్చింది, భయం ఏర్పడింది. పిల్లలు ఏమకి భయం రాలా, ఏమొచ్చింది, ధైర్యం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇల్లాలు అని ఎందుకన్నాడంటే ఆమె భయపడే వ్యక్తి, ధైర్యం కలిగిన వ్యక్తి. ఇల్లాలకి భయం ఉండాలా, ధైర్యం ఉండాలా? అంతా మీరే చెప్తున్నారు, సౌండే రావట్లేదు అసలు, ఇందా నుంచి మొత్తుకుంటున్నాను. ఇల్లాలకి ధైర్యం ఉండాలా, భయం ఉండాలా? ఏమో కొంచెం ధైర్యం చేసింది గ్లోరీ. మిగతా వాళ్ళు ఏమంటారు, ధైర్యం ఉండాలా, భయం ఉండాలా? పిల్లరా, పరిస్థితులను ఎదుర్కోగలిగే ధైర్యం ఉండాలి, అంతేగాని ఎలా ఉండకూడదు, భయంగా ఉండకూడదు. పిల్లరా, భయంగా ఉండకూడదు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే సామెతలు 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. త్వరగా సామెతల గ్రంథం 28 మొదటి 2 వచనాలు. ఎవరును తరవకుండాని చదవమా. అది కావాలి పిల్లరా. ఎలా ఉండాలంట, సింహం వల్లే ధైర్యంగా ఉండాలి. సింహానికి ఏముండదు, భయం ఉండదు. అలాగే ఇళ్ళకి ఏముండకూడదు, భయం ఉండకూడదు. మరి ఏముండాలి, ధైర్యం ఉండాలి పిల్లలు, ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యం ఉండాలంటే అవసరమైతే ఇంటి యజమానుడు కూడా ఏమివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఇంటి యజమానుడు కూడా ధైర్యం ఇవ్వగలగాలి పిల్లలు. అంటే ఇంటి యజమానుడు పిరిగొడ నేను అంటలేదు, ఆలోచన చేయండి. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు ఏర్పడినా కూడా ఏమి ఇవ్వగలగాలి, ధైర్యాన్ని ఇవ్వగలగాలి. నేను ప్రభువు నమ్ముకున్న క్రొత్త దినాలలో కొన్ని బుక్స్ మీద ఆధారపడేవాడిని. ఎక్కువ శాతం జి రాజారావు గారు బుక్స్. నేను చాలాసార్లు చెప్పాను, అన్ని పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకాలు చదివి, నాకు చదువు లేదు కాబట్టి, బయటికి వెళ్ళే అవకాశం నాకు లేదు కాబట్టి, వాటిని చదివి నేను ప్రసంగాలు చేసేవాడిని. ఒక 10 సంవత్సరాల నుంచి నేను ఏ పుస్తకం చదవట్లా, ఏ యూట్యూబ్లో నేను ఏం చూడను. నేను పుస్తకాలు చదివే రోజుల్లో ఒక దృశ్యం నాకు వచ్చింది. అదేంటంటే, ఒక మంచి సేవకుడు, గొప్ప సేవకుడు, బలమైన సేవకుడు, ఏం జరిగిందో తెలియదు కానీ చాలా భయానికి గురైపోయి మనిషి సతమతం అయిపోతూ బాగా నలిగిపోతున్నాడు పిల్లారా. ఈలోపు భార్య వాతావరణం అంతా చూసింది, గమనించింది. ఈయనకి ఎలా చెప్పాలా సమాధానం అని చెప్పేసి సంఘస్థులందరినీ కూడబెట్టింది. వాళ్ళ ఇంటికి రమ్మంది. వచ్చారు. ఇంటి ముందు షామేన వేయించింది. షామేన కూడా వేసారు. ఇంతకు ఇంటి ముందు వేసిన షామేన ఎలాంటిది అంటే నల్ల షామేన వేయించింది. వచ్చిన వాళ్ళందరికీ ఏం చేసిందంటే నల్ల బ్యార్జీలు పెట్టించింది. ఏంటి నల్ల షామేన, నల్ల బ్యార్జీలు? నల్ల షామేన, నల్ల బ్యార్జీలు దేనికి సాదృశ్యం? నల్ల బ్యార్జీలు అంటే చెప్పండి, పర్లేదు. చనిపోయిన వాళ్ళకి ఏం పెడతారు? నల్ల బ్యార్జీలు పెడతారు. చాంచేపటికి వాళ్ళ ఆయన పిలిచింది, ఒకసారైనా బయటకు వస్తావా అని అంటే లోపల ఉన్నవాడు బయటకు వచ్చాడు. ఈలోపు షామేన వేసి అందరూ ఆ నల్ల బ్యాడ్జీలు పెట్టి ఉన్నారు. వచ్చాడు, ఇంతకీ ఎవడు చనిపోయాడని పెట్టావు ఈ నల్ల బ్యాడ్జీలన్నీ? ఆమె చెప్పిందంట, ఎవరు చనిపోవడం ఏంటి, దేవుడు చనిపోతే, దేవుడు చనిపోయాడు కాబట్టి మేము నల్ల బ్యాడ్జీలు పెట్టాం. ఈ సేవకుడికి వచ్చిందంట కోపం, నీకేమైనా మతిపోయిందా ఏంటి? దేవుడు దేవుడు చెప్పండి, మీకు రాదన్నమాట. దేవుడు చచ్చిపోవడం ఏంటి, దేవుడు సజీవుడు. ఆహా, మరి దేవుడు సజీవుడైతే నువ్వెందుకు లోపల కూర్చొని తెగ బాధపడిపోతున్నావు? నీకు దేవుడు సజీవుడని అర్థమైతే నువ్వు ధైర్యంగా ఉండాలి కదా, మరి నువ్వు ధైర్యంగా లేవు కదా అనే లెక్కే మూసుకుపోయిన కళ్ళు తెరిపించింది ఎవరు? ఇల్లాలు. ఎవరికి? భర్తకి. ఎవరా భర్త అంటే మార్టిన్ లూథరన్ గారు. ఈ బైబిల్ని రోమాలో నుంచి బయటికి తీసుకొచ్చిన మహా గొప్ప గనుడు పిల్లారా. ఆయనే ఒకసారి భయపడ్డాడట. మరి ఇష్యూ ఏంటో తెలియదు. నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి తల్లి, నా చెల్లి భయపడే పరిస్థితులు వచ్చినా నువ్వేం చేయాలి?
ఎవరిని బట్టి? ఏందయ్యా, మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇంకా చెప్పాలంటే మనకి ఈరోజు ఇన్ని బైబిల్ గ్రంథములో ఆధారాలు ఉన్నాయి, ఆమెకు ఒక్క ఆధారం కూడా లేదు. ఆమె చేసిన పని ఏంటంటే ఆ రాత్రి సమయంలో భయపడటానికి బదులు ధైర్యంగా ఉంది. పిల్లరా, భయపడటానికి బదులు ధైర్యంగా ఉంది. ధైర్యంగా ఉండి ఏం చేసిందంటే 19వ వచనం, ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని, విన్నారండి, ఆ ఇంటి ఇల్లాలు ఊరకనే చెప్పారని ఇల్లాలని, ఆ ఇల్లాలు ఏం చేసిందంటే బావిలో దాంకున్న వాళ్ళ ప్రాణాలను కాపాడుట కోసం ఇంటి లోపలికి వెళ్ళి ఇంటిలో ఉన్న ఒక ముతక గుడ్డను తీసుకొని వచ్చిందంట. పిల్లారా, మరలా అడుగుతున్నా, చెప్పాలి, ముతక గుడ్డ, పల్సటి బట్ట, ముతక బట్ట అంటే ముతక గుడ్డ, పల్సటి గుడ్డ, ఈ రెండింటికి తేడా ఏంటి? పల్సటి బట్ట, ముతక బట్ట, ఈ రెండిట్లో తేడా ఏంటి? అప్పుడప్పుడు వర్షాలు అధికంగా వచ్చినప్పుడు, కిష్ట పొంగి పొర్లుతున్నప్పుడు, మురికి నీళ్ళు అధికంగా ఉన్నప్పుడు ట్యాంకీలో నీళ్లు మనం తాగటానికి నీళ్ళని ఎలా అవుతాయి? అప్పుడు మనం ఏం చేస్తాం? వడగడతాం. ఏ గుడ్డ పెడతాం వడగడటానికి? పలసటి గుడ్డ, ముతక గుడ్డ. పలసటి గుడ్డకి ముతక గుడ్డ తేడా ఏంటి? ముతక గుడ్డ పలసటి గుడ్డ కాదు. ఏదో ఒకటి దొరికింది అంటే కాదు. ఆమె ఏదైనా చేసిందనుకో దానికి అర్థం ఉంటుంది. అది ఏమైనా చేసిందనుకోండి దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది. చేశాను అనిపించుకోదు, చేసిన దానికి ఏముంటుంది? దానికి అర్థం ఉంటుంది. పిల్లరా, అర్థం కలిగిన ఇల్లాలన్నమాట, అర్థం పర్థం లేని ఇల్లాలు కాదు. అర్థం చేసిద్ది అనమాట. ఆమె ఏం చేసినా కూడా దానికి ఒక లెక్క ఉంటుంది. ఇంటి లోపలికి వెళ్ళి కనపడ్డ గుడ్డ తీసుకురాట్లా. ఏ గుడ్డ తీసుకొచ్చింది? ఒక ముతక గుడ్డ తీసుకొని వచ్చింది. పిల్లారా, దేనికి ముతక గుడ్డ అంటే తాను చేయబోయే పని చాలా ఫలభరితంగా ఉండాలి, దానికి ఉపయోగించాల్సిన వస్త్రం ముతక వస్త్రం, ముతక గుడ్డ. ఆ ముతక గుడ్డ తీసుకొచ్చి బావి మీద ఏం చేసింది? పరిచింది. పిల్లారా, బావి యొక్క పొడుగు వెడల్పు సుమారు ఎంత ఉంటుంది? ఎంత లేదైనా దాని మీదకి ఎంత గుడ్డ తీసుకొచ్చి కప్పితే సరిపోయిద్ది. అప్పటికప్పుడు టేప్ పెట్టి కొలుచుకున్నంత టైం లేదు. ఇప్పుడు దాని మీదకి సరిపడేటువంటి ముతక గుడ్డ కావాలి. పిల్లరా, అమ్మా చల్లే, నువ్వు మన ఇంట్లో బట్టలు ఉంటాయి, అలాగే మసిగుడ్డ కూడా ఉంటుంది. ఉండితే ఉంటుంది ఇంట్లో మసిగుడ్డ ఉండిద్ది కదండి. ఒక్కొక్కసారి పొయ్యి మీద పాలు తీసుకోవడానికి వీళ్ళు ఎతుకుతారు దేన్ని, ఇక చుట్టూ బంగారంలా తిరుగుతుంటారు. ఎందుకంటే ఈ మసిగుడ్డ ఆడుందే, అరే మసిగుడ్డ ఆడుందో తెలియదు నీకు అసలుకే. పిల్లరా, అంటే మసిగుడ్డ ఆడుందో కూడా తెలియని ఇలాలో అయిపోయావు నువ్వు. ఆ లెక్కకొస్తే ఈ అర్జెంటు సమయంలో ముతగుడ్డ ఆడతావు నువ్వు అసలుకి. ముతక గుడ్డని తీసుకొచ్చింది బయటికి. తీసుకొచ్చి ఏం చేస్తుంది? ఆ బావి ఎంత ఉందో ఆ బావికి తగ్గ ముతక గుడ్డ తీసుకొచ్చేసి ఆ బావి మీద దాన్ని పరిచేసింది. పిల్లారా, ఒక్కతే పరిసిందా? తనకి సపోర్ట్కి ఇంకొకరిని తీసుకుందా? ఒక్కతే పరిసిందా? తన సపోర్ట్ ఎవరిని తీసుకుందంటే ఎవరిని తీసుకోవాలా? గమనించండి. ఆ ముతక గుడ్డ తీసుకొచ్చి ఆ బావి మీద ఆమె పరుస్తుంది. పిల్లారా, ముతక గుడ్డలే ఎందుకు పరిచింది, పలసడు కూడా ఎందుకు పరచలేదంటే ఇప్పుడు చేతులు రెండో పని చదవండి. అందుకు ముతక గుడ్డ ఉపయోగించింది. ఆ ముతక గుడ్డ ఎందుకు ఉపయోగించిందంటే ఇప్పుడు దానిపైన ఏం పోయాలి? గోధుమ పిండి పోయాలి. ఆ గోధుమ పిండి ఆ గుడ్డ మీద పోసి పిండిని ఏం చేస్తుంది? ఆరబెడతా ఉంది. పిల్లరా, అదే పలసటి గుడ్డ అనుకో, ఇప్పుడు పోసిన గోధుమ పిండిని ఎక్కడ పడిద్ది? వెళ్ళి వాళ్ళ మీద పడిద్ది. వెళ్ళి పిల్లరా, ఇప్పుడు వాళ్ళ మీద పడుకోకుండా ఉండాలి, అలాగే పిండిని ఆరబోయాలి అంటే ఏ గుడ్డ కావాలి? ముతక గుడ్డ కావాలి. పిల్లరా, లోపలికి వెళ్ళి గోధుమ పిండి తీసుకొని వచ్చి ఆ బావి మీద బట్ట పరిస్థితి దాన్ని ఏం చేస్తుంది? గోధుమ పిండి ఆరపోస్తాం. తల్లి బాబు, ఈ బావి మీద ఉన్న ముతక గుడ్డ మీద వేయటానికి ఎన్ని కిలోలు గోధుమ పిండి కావాలి?
ఇంకోటి అడిగినా, ఇంట్లో నలుగురు ఉన్నారు, ఎన్ని గ్లాసులు బియ్యం పోయాలి? చెప్పండి. సోలా ఏంది బాయ్? ఎన్ని గ్లాసులు బియ్యం పోయాలి నలుగురు మనుషులకి? సడన్గా 5గురు చుట్టాలు వచ్చారు, ఎన్ని కేజీలు బియ్యం పోయాలి? పిల్లరా, అమ్మని పెడతారు కొంతమంది. ఏంటంటే ఎన్ని పోయమంటావు అంటే వీళ్ళకి ఏం తెలియదు. పిల్లలు ఆలోచించండి, వీళ్ళకి ఏం తెలుసు అంటే సైన్స్ తెలుసు, ఇంకా సోషల్ తెలుసు, ఇంకా చెప్పలేదండి ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు, ఏం తెలీదు. నేనంటే ఎన్ని తెలియపోయిన పర్లేదు, తెలుసుకో. ఏది ఎన్ని గ్లాసులు నీళ్ళు పోయాలి? గ్లాసులు పోసావు, మరి అత్యాసలు కూడా పెట్టాలి కదా అంటే అది కూడా తెలియాలా వద్దా? చెప్పాలి. అంతేనా? వండి కుక్కలకి వేద్దామా? గమనించండి. ఇప్పుడు ఆ బావి మీదకి ఎంత గోధుమ పిండి పట్టింది సుమారుగా లెక్కే చెప్పండి, తక్కువ చెప్పండి. ఒక ఇంట్లో గోధుమ పిండి ఉంది. 18:6 ఆదికాండం 18:6 చదువు. ఆదికాండం 18:6. అబ్రహాము గుడారంలో శారా యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల పిండి ఆ ఇంట్లో ఉంది అంటే ఇంకెక్కువే ఉండి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అవసరం ఎంత? 3 మానికలే. ఆ లెక్కకు వస్తే ఇల్లాలు ఇంట్లో ఎన్ని కేజీలు పిండి ఉంది? ఇప్పుడు చెప్తారు చూడండి. మన ఇంట్లో గోధుమ పిండి ఎక్కువ ఉంటుందా, తాజ్మహల్ టీ ఉంటుందా? పర్లేదు చెప్పండి. మన ఇంట్లో టీ పొడి ఎక్కువ ఉంటుందా, గోధుమ పిండి ఎక్కువ ఉంటుందా అని అడుగుతున్నా. లేకపోతే కాఫీ పొడి ఉంటుందా? ఈ 2 మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఉంటే కాఫీ పొడో, టీ పొడో, పంచదార ఈ మాత్రం ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అర్థమవుతుందండి? ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే తలను పుట్టినప్పుడు ఏం చేయాలి? అవి పెట్టుకుని తాగాలి పిల్లారు. నేనంటాను, కాఫీ పొళ్ళు ఉంచుకోండి, టీ పొళ్ళు ఉంచుకోండి, అదే సమయంలో కొంచెం గోధుమ పిండి కూడా ఉంచుకోండి పిల్లలు. కొంచెం గోధుమ పిండి కూడా ఉంచండి. ఎందుకన్నా వాటర్కి వెళ్ళిపోతే రెడీమేడ్కి దొరుకుతాయి అంట. రెడీమేడ్ రుచిగా ఉంటాయా? మరీ రెడీమేడ్కి అలవాటు పడబాకండి. కొంచెం సొంతగా ఇంట్లో చేసుకోవడం అలవాటు పడండి పిల్లరా. రెడీమేడ్లు మరీ ఎక్కువైపోయినాయి. ఎవరిని బట్టి? రెడీమేడ్ ఎక్కువ ఎవరిని బట్టి పిల్లరా? బావి మీద ముత్తగుడ్డ మీద గోధుమ పిండి. ఆలోచించండి, మరొక సపోర్ట్ లేదు. అంటే ఈమెకి ఏం పేరు పెడితే బాగుంటుంది? నిర్గమాకాండం 1:16. నిర్గమాకాండం 1:16. నిర్గమాకాండం 1:16. మీరు హెబ్రీ స్త్రీలు చదివేమా? వచనం ఎంత? 19. రైట్. హెబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీలు వంటి వారు కారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చురుకైన వాళ్ళు. ఇళ్ళకి ఏముండాలి చెప్పాలి? ఇళ్ళకి ఏముండాలి? చురుకుతనం ఉండాలి. బైబిల్లో ఉన్నమాట చురుకుతనం ఉండటం గొప్ప భాగ్యం పిల్లారా. చురుకుతనం గొప్ప భాగ్యం. ఒకళ్ళు అంటారు చేయట్లా, చేస్తున్నావు, భలే పనులు చేతనే ఉంటావు. ఎప్పుడు దాకా చేతనే ఉంటావు పిల్లరా. అయ్యగారు వెళ్ళింది మొదలుకొని వచ్చేదాకా చేతనే ఉంటావు. అర్థమవుతుంది? దీనేమనరు, ఇది చురుకుతనం అనరు పిల్లారా. ఆ రకంగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి? చురుకుగా ఉండాలి. ఒక పని చేస్తానే ఇంకొక పని రెడీగా పెట్టుకోవాలి. ఒక పని చేస్తానే ఇంకొక పని రెడీగా ఉండాలి పిల్లరా. ఆలోచన చేయండి. కారు నడపడం రాకుండానే కారు ఇచ్చారు మా వాళ్ళు. మరి ఇప్పుడు శ్రీనివాసరావు సీనియర్ నాకు తెలియదులే, కానీ మొత్తానికి అంటాడు, పక్కన నేర్పించాయినా అనో కాళ్ళు ఆడుతూ ఉండాలంటే ఎట్టగా, ఈత కొట్టడానికి ఆడుతూ ఉండాలంటే ఎట్టగా, ఏమంటే కాళ్ళు ఆడుతూ ఉండాలి. చూపు చూస్తూనే ఉండాలి. కారు తోలే వాళ్ళకి 2 కళ్ళు చాలు, వెనుకళ్ళు కావాలి. ఇంక 2 కళ్ళు ఎవడతారా? దేవుడిచ్చింది 2 కళ్ళు లేక ఇంక 2 కళ్ళు ఎక్కడ తేవాలి? అంత అనుభవం ఉండాలి. కారు తోలంటే అంత అనుభవం ఉండాలి. పిల్లరా ఆలోచన చేయండి. ఇల్లాలకి ఎన్ని కళ్ళు ఉండాలి? ఇల్లాలు ఎంత చురుగ్గా ఉండాలి? ఇల్లాలు ఎంత చురుగ్గా ఉంటే ఆ ఇల్లు అంత అందంగా ఉంటుంది. ఇల్లు చూడు, ఇల్లాలు చూడు, లేకపోతే ఇల్లాలు చూడు, ఇల్లు చూడు. మీరు కోపడబాకండి. కొంతమంది వాళ్ళే పైనుంచి కింద టిప్ టాప్గా ఉంటారు, ఇంటిలో మాత్రం అసలు శుద్ధి శుభ్రం నీట్నెస్ ఏమీ ఉండదు పిల్లలు. వాళ్ళు మాత్రం ఎలా ఉంటారు?
కట్టింది కట్టరు కదా చెప్పాలి. ఇంకా చాలా చాలా మోడల్ ఉపయోగిస్తారు. నేను అంటాను, నువ్వెంత క్లాస్గా నీట్గా ఉండాలనుకుంటున్నావో నీ ఇల్లు కూడా అంత నీట్గా ఉండాలి. నీ ఇల్లు కూడా అంత క్లాస్గా ఉండాలి. పిల్లల మనిషే క్లాస్ కాదు, ఇల్లు కూడా ఎలా ఉండాలి? ఇల్లు కూడా నీట్గా ఉండాలి, ఇల్లు కూడా క్లాస్గా ఉండాలి. ఇంకొక మాట చెప్పినా, ఎవరో వస్తున్నారంటే ఉంటుంది ఇలాగ తిప్పలో. వచ్చేవాడు ఒక మాట ఫోన్ చేయవచ్చు, ఎందుకు ఈలోపు ఊడిసి అంటే రోజు ఇలాగే ఉందనుకోవాలా, ఈ రోజు ఉందనుకోవాలా? ఇలాంటి వాళ్ళకి ఒక పేరు పెట్టిన వేషధారణ అంటారు. మనుషులను బట్టి ఇల్లు శుభ్రం చేసుకునే వాళ్ళని వేషధారణ అంటారు. పిల్లరా, ఎవరి కోసమని ఇల్లు శుభ్రం చేసుకోవడం కాదు, నువ్వు ఇంటి ఇల్లాలు కాబట్టి ప్రతిరోజు నీ ఇల్లు అంత నీట్గా ఉండాలి. నీట్గా ఉండాలంటే ఉన్నదానిలోనే నీకు ఏదైతే ఇల్లు ఇచ్చాడు దేవుడు ఆ ఇంటినే నీట్గా ఉంచుకోవాలి. పిల్లరా, మనుషులను బట్టి ఇల్లు శుభ్రం చేయకూడదు. పిల్లరా, ఇంతకీ 3 మానికల పిండి అక్కడ అవసరం. 3 మనుషులు వచ్చారు. ఈ బావి మీదకి ఎన్ని మానికల పిండి కావాలి? పిల్లరా, అంత పిండి ఏ ఇంట్లో అయినా ఉండిద్ది అసలుకి అంటే మరి ఆమెకు ఉంది, లేకపోతే ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేది? ముతక గుడ్డను పరిచి ఇంట్లోపలికి వెళ్ళి ఏం తెచ్చింది? పిల్లరా, దాని మీదకి సరిపడంత గోధుమ పిండిని తీసుకొచ్చింది. పిల్లరా, తీసుకొచ్చేసింది, ఆరపోసింది. చెప్పండి, పిండిని ఆరబోసేది రాత్రి పగల? పిండిని ఆరబోసేది రాత్రి పగల అని అడుగుతున్నాను. పిల్లారా, అంటే ఇద్దరు ప్రాణాలు కాపాడాలి అంటే ఈ రకమైన పద్ధతిని చేయాల్సిందే. వాస్తవంగా పగలారేస్తారు పిండి, రాత్రి ఎవరు ఆరేరు. పిల్లారా, ఇంటిలో ఉన్న పిండి మొత్తం తీసుకొచ్చేసి మొత్తం బావి మీద ఏం చేసింది? ఆరబెట్టేసేసింది. నేను అంటాను, లోపల ఉన్న ఇద్దరికి ఏమొచ్చి ఉంటుందో, చచ్చిపోతామని భయం వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది, బతుకుతామనే నమ్మకం వాళ్ళకి కలిగిచ్చింది ఎవరు? ఇల్లాలు. ఒక్కొక్కసారి అలివి తప్పిన బాధలు, పిల్లరా, కొన్నిసార్లు తప్పనిసరి అప్పులు, కొన్నిసార్లు కడుపును పుట్టిన బిడ్డల ద్వారా కలిగే ఇబ్బందులు, కొన్నిసార్లు రక్త సంబంధం ద్వారా కలిగే కలహాలు, కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా వేసే నిందలు, వీటన్నిటిని బట్టి బతకాలనిపించిందా, చావాలనిపించిందా? ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ధైర్యం ఇవ్వగలిగిన వ్యక్తి కావాలి. ఖచ్చితంగా ధైర్యాన్ని ఇవ్వగలిగిన వ్యక్తి కావాలి. పిల్లరా, ఆమె ఏం పేరు పెట్టాలి? ఇల్లాలు. ఇల్లాలు ఆలోచన చేయండి. బావి మీద ముతక గుడ్డను పరిచి దానిపైన ఏం చేసింది? గోధుమ పిండి ఆరపోసింది. పిల్లరా, ఈలోపు హుటాహుటిన వచ్చేసారు. ఎవరు? అబ్షాము సేవకులు వచ్చేసారు. ఏమడుగుతున్నారు? ఇల్లాల దగ్గరికి వచ్చి ఆమెను అడుగుతున్నారు. అడగగా పిల్లరా, వాళ్ళు అడుగుతున్నారు. ఇందాక ఒక 2 లోపల ఉన్నారు మగ మనుషులు, ఇప్పుడు ఒక 2 మగ మనుషులు వచ్చారు. ఇందాక వచ్చిన 2 మగ మనుషులను కాపాడుతుంది, ఇప్పుడు వచ్చిన 2 మగ మనుషులతో వాళ్ళకి సమాధానం చెప్తుంది. పిల్లరా, ఇంతమంది మగ మనుషులు వచ్చినా వినాలి వాక్యం. ఏ క్వశ్చన్ కానీ, ఏ పరిస్థితుల్లో కానీ ఇంటిలో పనుకొని నిద్రపోతున్న భర్తకి ఆటంకం కలక్కోకుండా సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 36వ వచనం. త్వరగా సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 36వ వచనం. అబిగయలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు విందు చేసి త్రాగుచు బహు సంతోషించు. చదువమ్మా. అంటే ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆమె కళ్ళ ముందు ఉండగా, ఇలాంటి పరిస్థితుల్లో పండుకొని నిద్రపోతున్న భర్త దగ్గరికి వెళ్ళి ఆ భర్తకి విషయాన్ని ఏమీ చెప్పకోకుండా సమస్యను తానే సాల్వ్ చేయగలిగిన ఇల్లాలు, సమస్యను తానే సాల్వ్ చేయగలిగిన జ్ఞానం కలిగిన తెలివి కలిగిన ఇల్లాలు. సహోదరులు చెప్పాలి. ఇప్పుడు నాకు మీ అనుభవం చెప్పండి.
ఆ రాత్రి పూట ఆ రకమైన పరిచయం లేని మగ మనుషులు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆ పరిస్థితినే భర్తను చూస్తే భర్త పరిస్థితి ఎలా ఉంటుంది? చెప్పాలి సమాధానం. ఒక ఆయన ఇల్లు అడ్రస్ కొంటూ పోతున్నాడు, పలానా అడ్రస్ కావాలి, ఎత్తుకుతా పోతున్నాడు. ఈలోపు ఒక ఆమె పంపు కొడతా ఉంది అక్కడ నీళ్లు. బైక్ ఆపేసి పంపు కొడతా దగ్గరికి వెళ్ళి, మేడం పలానా వ్యక్తి ఇల్లు కావాలి మేడం అని చెప్పి అడిగితే ఆమె చెప్పింది, ఇట్లా ముందుకెళ్ళండి, ఆ మలుపు తిరగగానే అక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుందండి, ఆ మామిడి చెట్టు ఇల్లే అతని ఇల్లు అని చెప్పింది. థ్యాంక్స్ మేడం అని చెప్పి బైక్ ఎక్కిపోతా ఇలాగన్నాడు. మేడం అక్కడ ఏమైనా కుక్కలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఈలోపు ఆమెకే వచ్చిందా రాదా? ఆమె నవ్వుకుంటా అక్కడ కుక్కలు ఏమీ లేవని నవ్విందిట. ఆయన అడగటం ఈమె నవ్వటం, అప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చి ఆయన చూశాడు. ఎవరు వాళ్ళు ఆయన చూశాడు. పిల్లరా, ఇద్దరు మనుషులు బావిలో ఉన్నారు, ఇద్దరు మనుషులు ఎదురుకు నిలబడి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఆయన చూస్తే అక్కడ పరిస్థితి ఏమైంది ఆమెకు తెలుసు. ఏం తెలుసు? నేను మంచే చేస్తున్నాను కానీ నేనేం చేయట్లేదు, నేను చేసేదంతా మంచి చేసేవాళ్ళకి దేనికి భయపడాల్సిన పని లేదు. దేనికి భయపడాలి? ఇప్పుడు ఆదామవులు దాక్కుంది దేనికి? అంతకుముందు వాళ్ళకేం లేదు భయం లేదు. ఇప్పుడు ఎందుకు భయం వచ్చింది? తప్పు చేశారు కాబట్టి. తప్పు చేయని వాళ్ళకి భయపడాల్సిన పని లేదు. పిల్లరా, అర్థం చేసుకోండి. ఈ విషయంలో తన భర్తకి కొద్ది కానీ గొప్ప కానీ ఏమీ చెప్పకోకుండా ఇంత పెద్ద సమస్యని తాను ఏం చేస్తుంది? సాల్వ్ చేస్తాం, పరిష్కారం చేస్తూ ఉంది. పిల్లరా, ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను ఏం చేస్తుంది? కాపాడగలుగుతుంది. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా అడుగుతున్నారు, ఏడు వాళ్ళిద్దరూ? ఆమె అంటుంది, తెలివితేటలు ఉపయోగించి, ఇల్లాలుగా తనకున్న గొప్పతనాన్ని ఉపయోగించి వాళ్ళిద్దరు ఇటు బయటికి వెళ్ళిపోయారు, మీరు త్వరగా పరిగెత్తుకుంటూ వెళితే వాళ్ళని పట్టుకుంటారు అని ఆ రకంగా మాట చెప్పి దాటేసిందే కానీ బావిలో ఉన్న ఇద్దరిని ఏం చేయలేదు? అప్పగించలేదు. పిల్లలు, ఆమె మాట విని వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు. పిల్లలు, వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఈ బావిలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? బయటకు వచ్చేసి వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోయారు దావీదు దగ్గరికి వెళ్తానికి. ఇల్లాలు ఎంతమంది ప్రాణాలను కాపాడింది? ఈ ప్రసంగం అంతా వద్దు, నేను ఒక చిన్న మొక్క అడుగుతున్నాను. ఈ ఇల్లాలు ఎంతమంది ప్రాణాలను కాపాడింది? పిల్లరా, 22 వచ్చిన చదువు ప్రార్థన చేద్దాం. 17:22 2 సమయాలు. దావీదును చదువుయా లేచి యోర్దాను దాటారు. తెల్లవారేసరికి ఏమంటే ఆ నదిని దాటనోళ్ళు ఒక్కడు కూడా, అంటే అందరూ ఏం చేశారు? దాటారు. అంటే ఇద్దరు ప్రాణాలు కాపాడిందా? అనేక మంది ప్రాణాలు కాపాడిందా? మనకిద్దరు లెక్కలోకి వచ్చారు. ఈ ఇద్దరిని ఆమె కాపాడకపోతే వాళ్ళిద్దరిపై అంతమందిని కాపాడేవాళ్ళు. ఇది వాళ్ళ ఘనత. ఏమి ఘనత అంటే ఇది ఏమి ఘనతే? పిల్లరా, చేద్దాం, దేవుని పని చేద్దాం, కుటుంబానికి చాలా మంచి చేద్దాం, అందరికీ మంచి చేద్దాం. పిల్లరా, చెప్పుకోవాలి నీ గొప్పతనం, నీ తెలివితేటలు, నీలో ఉన్నటువంటి చురుకుతనం, నీలో ఉన్న జ్ఞానం, అది వర్ణించబడుతూ ఉండాలి. పిల్లరా, ఎంతమంది వ్యక్తుల ప్రాణాలు కాపాడిందో. అందుకని బైబిల్లో ఆమె పేరు కన్నా ఏం రాశాడు? ఇల్లాలు అన్నాడు. పిల్లారా, ఇల్లాలు అంటే అర్థం ఏంటంటే ప్రాణాలు పోకుండా ఏం చేయాలి? కాపాడగలగాలి. అది మన చేతుల్లో లేదులే, కానీ మనం ఎంతవరకు చేయగలగాలో అంతవరకు చేయగలగాలి. పిల్లారా, రండి, ప్రతి తల్లి ప్రతి చెల్లి కూడా తన కుటుంబాన్ని బట్టి, ఇరువురు కుటుంబాలను బట్టి, ఇంకా అనేకమైన కుటుంబాలను బట్టి ఈ రకమైన అనేక మంది ప్రాణాలు కాపాడగలిగే ప్రార్థన జీవితం కలిగి ఉండాలని మీ అందరికీ ప్రభునామములో మనవి చేస్తున్నాను. పిల్లారా, ప్రభు దగ్గరికి నడిపించగలిగే వ్యక్తిగా ఉండాలి, ప్రభుని పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలి.
రాహాబ్ అనే స్త్రీ ఆ ఇంట్లోనే కాపాడుకుంది. ఈమె ఇంట్లోనే కాదు, రాజును సహితం ఏం చేసింది? కాపాడింది. రాహాబ్ కేవలం ఆ ఇంట్లోనే కాపాడుకుంది. ఆమె ఇదే అంటుంది, మా నాన్న, మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా అన్న, ఇదే అంటున్నాం అంతే. కానీ అట్టంట్లా ఏమంటుంది? పిల్లరా, రాజు ప్రాణం కాపాడబడాలి, రాజు కుటుంబ ప్రాణాలు కాపాడబడాలి. అంతేకాదు ఇశ్రాయేలు చాలామంది ప్రాణాలు ఏమవ్వాలి? కాపాడబడాలి. ఎంత కాపాడాలంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు. వాళ్ళు కానీ కొద్దిగా ఆగి, ఇంతకు వచ్చింది పోలీసు వాళ్ళ లేకపోతే మామూలు వాళ్ళ? వాళ్ళు పోలీసులు కాదు. నిజంగా పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళకి ఇంత చిన్న దొరికినా పట్టుకుంటారు వాళ్ళు. అయినా ఈ రాత్రిపూట గోధుమ ఆరేటి వెంటనే వస్తుంది, నాకేం అర్థం కావట్లేదు అన్నంటే అయిపోయింది కథం. రాత్రిపూట ఆవిడ గోధుమ ఏం చేయడు? ఆరేయడు. నువ్వు ఈ టైంలో గోధుమ ఆరేసావని అంటే మాత్రం అయిపోయింది. అంటే ముందు ఆ ప్రాణాన్ని తీసేస్తారు. ఆమె ప్రాణం పోయినా పర్లేదు, మిగతా ప్రాణాలు ఏం చేయాలి? కాపాడగలగాలి. ఈ రోజుల్లో పిల్లరా, ఆ రకమైనటువంటి త్యాగపూరితమైనటువంటి తల్లులు చెల్లెలు ఉంటే చాలామందికి ఇంకా దేవుని పని ఏం కలిగిద్ది? విశ్వాసాన్ని కలిగిద్ది. రండి, ఈ తల్లిని మనం మాదిరిగా పెట్టుకొని ఇంకా మనం కూడా అనేక మంది ప్రాణాలు కాపాడగలిగే ప్రార్థన జీవితాలు కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. మా ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడువైన మా దేవా, నిన్ను స్తుతిస్తూ నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇల్లాలు, మా పరలోకపు తండ్రి, ఒక ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు, ఆ ఇంటిలో ఆమె యొక్క పాత్ర, ఆ ఇంటిలో ఆమె యొక్క కర్తవ్యం, ఆ ఇంటిలో ఆమె భర్త విషయంలో, ఆమె బిడ్డల విషయంలో, ఇరుగు పొరుగు విషయంలో, సమస్త ప్రజల విషయంలో ఎంతగా కొనియాడబడుతూ ఉంది నాయన. ఆమె పనులు కొనియాడబడతా ఉన్నాయి. ఆమె పేరైతే లేదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని మీ వాక్యంలో రాయబడినట్టుగా మా ప్రభువా మేము చూడగలుగుతున్నాము నాయన. ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాదు, అనేక మంది ప్రాణాలు కాపాడగలిగిన గొప్ప వ్యక్తిగా మేము చూడగలుగుతున్నాము. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు మా ప్రభువా. మరి తన భర్త దగ్గర తనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో కూడా పక్కన పెట్టేసేసి ఒక మంచి కార్యం చేయటంలో ఆమె తీసుకున్న బలమైన తీర్మానం ఈరోజు మాకు పాఠంగా ఉంది నాయన. మేము విన్నాం, స్త్రీలే కాదు పురుషులే కాదు, ఎవరు విన్నాం ఈ రకమైనటువంటి పోతున్న ప్రాణాలను కాపాడగలిగే పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ నీ పనిముట్లుగా వాడుకోమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.